వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. డీటెయిల్స్ లోకి వెళ్ళే ముందు హెడ్లైన్స్ చూద్దాం. అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో దయ్యం ఉందంటూ మహిళా పూజలు. భయాందోళనకు గురవుతున్న రోగులు పట్టించుకొని ఆసుపత్రి సిబ్బంది. చిన్నారి కోరికను తీర్చిన రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్. బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న రమ్యకు పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు. ఉన్నదంతా ఊడ్చుకొని తల్లిని నడి రోడ్డుపై వదిలేసిన తనయులు. వరంగల్ జిల్లా కాశీబుగ్గలో ఘటన. ఇక డీటెయిల్స్ చూస్తే పోలీస్ కమిషనర్ కావాలన్న చిన్నారి కోరికను తీర్చారు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్. శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్న రమ్య గత కొద్ది రోజులుగా బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతోంది. ఆమె కోరికను మేక్ ఎ విష్ ఫౌండేషన్ ప్రతినిధులకు చేరవేయగా వారు మహేష్ భగవత్తో సంప్రదించి పోలీస్ కమిషనర్గా బాధ్యతలు ఇచ్చారు. తాను కలగంటున్న కమిషనర్ సీటుపై కూర్చున్న రమ్య ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైంది. मैडम डिफेंसिव పోలీస్ కమిషనరేట్ గా పర్ఫార్మెన్స్ ఎలా ఫీల్ అయ్యారు? యాజ్ ఎ వన్ పోలీస్ కమిషనరేట్ గా మీరు ఏం చేయగలుగుతారు? వాట్ డెసిషన్స్ అంటే ఏ డెసిషన్స్ మీరు తీసుకుంటారు ఉమెన్ ప్రొటెక్షన్? ఇంకా మీరు ఇంకేమి చేయగలుగుతారు సూచనలు? అయితే ఉమెన్స్కి ఏ ప్రాబ్లమ్స్ ఉండదు. నేను ట్రై ఉమెన్స్కి ఏ ప్రాబ్లమ్స్ అండ్ బయట ప్రాబ్లమ్స్ కూడా అండ్ ఊరికి కూడా ఏదైనా ఇప్పుడు చాలా డిసీజెస్ వస్తున్నాయి. వాటికి గవర్నమెంట్ తరపు నుంచి ఏదైనా హెల్ప్ చేయడం. మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ డే? ఆర్ యూ ఎంజాయ్డ్? English reporter also. You perform one day Commissioner of Police Rajakonda Commissionerate. I'm very happy to become Commissioner of Police. What can you do as a one day CP Rajakonda? I'll control law and order problems and implementation of IS. What decisions you will take for the protection of women? I'll increase cheating numbers and police patrolling will also within the limits and make that the public of women will not face any problems in this. Are you enjoyed as a one day police commissioner? Yeah. Are you happy? I'm very happy. Sir. తల్లి నవమాసాలు మోసి కని పెంచి కొడుకులు తల్లి పేరుతో ఉన్న ఆస్తిని అనుభవిస్తూ తల్లికి తిండి పెట్టక కొడుకులు మనవళ్ళు ఆ ముసలమ్మను బయటికి గెంటేసిన ఘటన వరంగల్ నగరం కాశీబుగ్గలో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే రోడ్డు పక్కన దీనంగా కూర్చున్న ఈ అవ్వ పేరు ఆడేపు నర్సమ్మ. వయసు 90 ఏళ్ల అవ్వకు మొత్తం 7 సంతానం, 5 కుమారులు, 2 కుమార్తెలు.
వరంగల్ అర్బన్ జిల్లా కాశీబుగ్గకు చెందిన నర్సమ్మ ఇద్దరు కుమారులు మృతి చెందగా మరో ముగ్గురు కుమారులు నగరంలోని వేరువేరు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. నర్సమ్మ ఆస్తిని పంచుకున్న కుమారులు ఆమె ఆలనా పాలనా మర్చారు. 9-10 వయసులో ఎటు పోవాలో పాలుపోని స్థితిలో రోడ్డు పక్కన చేరి కాలం వెళ్లదీస్తోంది. ఆస్తిని పంచుకున్న విధంగా తల్లిని కుమారులు పంచుకున్నారు. కొన్ని నెలలు ఓ కుమారుని వద్ద మరికొన్ని నెలల పాటు మరో కుమారుని వద్ద ఉంచుకోవాలని గతంలో పెద్ద మనుషుల సమక్షంలో తీర్మానం చేసుకున్నారు. పెద్ద కుమారుడు అనారోగ్యంతో మృతి చెందగా మనవడు నానమ్మ బాగోకులు చూసుకునేవాడు. వంతు మారిన క్రమంలో పెద్ద కుమారుని నుంచి రెండో కుమారుని వద్దకు నర్సమ్మ వెళ్ళగా తాను చాకిరీ చేయలేనని చేతులు ఎత్తేసి రోడ్డుపై వదిలేశాడు. బాటసార్లు నర్సమ్మను చూసి చెలించి అవ్వ ఆకలిని తీర్చారు. ఆ నోట ఈ నోట విషయం పెద్ద కోడలు చెవిలో పడడంతో చివరకు అవ్వను తీసుకుపోయింది. అయితే ఉండు నెలకోళ్ళ దగ్గర వచ్చి కూర్చొని మారం చేస్తారు. మరి ముసల్దాన్ కేంద్రం అయ్యా మేము బువ్వ పెట్టాము ఇదే మరి అటువరకు నా మనోడు పెట్టిండు. మరి వాళ్ళకి ఇంటి జాగా చాలా లేదు. మరి వాడు ఎట్లా చేస్తాడా దగ్గరే ఉండదు. బాబు ఉన్నావు ఏం చెప్తాను పోయి ఇక శంషాబాద్ మండలంలోని మచ్చింతల గ్రామంలో గల శ్రీరామనగరం ఆశ్రమంలో చిన్న జీయర్ 64వ తిరునక్షత్ర మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించబడుతున్నాయి. ఈ తిరునక్షత్ర మహోత్సవంలో భాగంగా చిన్న జీయర్ స్వామి ఆశ్రమాన్ని తెలంగాణ గవర్నర్ తమిళ సై సుందర రాజన్ కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా మంగళ శాసనాలు పట్టు వస్త్రాలు అందుకున్నారు.
ఒకప్పుడు గ్రామాలలో చీకటి పడిందంటే చాలు సర్కస్లు, ఒగ్గు కథలు, బుర్ర కథలు, చిరుతలు, రామాయణం వంటి నాటకాలు గ్రామాల్లో ప్రదర్శించేవారు. వీటిని చూసేందుకు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ వెళ్ళేవారు. పొద్దంతా పనిచేసి అలసిపోయిన వారు వాటిని చూసి ఆ శ్రమను మర్చిపోయేవారు. అలాంటి ప్రదర్శనలు టీవీలు, సెల్ ఫోన్లు, సినిమాలు వచ్చిన తర్వాత కనుమరుగయ్యాయి. ఒకవేళ ఎక్కడైనా ప్రదర్శిస్తామంటే వాటిని చూసేందుకు ఎవరు వెళ్ళడం లేదు. సరైన ఆదరణ లేక ఇవి ప్రదర్శించేందుకు ఎవరు ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గాంధీనగర్ గ్రామంలో నిర్వహించిన సర్కస్ అందరినీ ఆకట్టుకుంది. సన్నని తాడుపై నుండి నడవడం, ఇనుప చువ్వలను గొంతుతో వంచడం, కోతి కొండెంగలతో విన్యాసాలు గ్రామస్తులను, చిన్నారులను ఎంతో ఆకట్టుకున్నాయి. ప్రదర్శన ముగిసిన తర్వాత నిర్వాహకులకు ప్రజలు తోచినంత సహాయం చేశారు. విన్యాసాలకు ఏదో ఒక గ్రామానికి, పట్టణానికి సంచారం చేస్తూ ప్రదర్శన చూడడానికి వచ్చిన ప్రజలు ఇచ్చే డబ్బులతో పొట్ట పోసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తుంటారు. కబ్జా కోరలో చిక్కింది ప్రభుత్వ భూమి. రెవెన్యూ అధికారులు మాత్రం కన్నెత్తి చూడడం లేదు. నిజామాబాద్ జిల్లా నాగారం 42వ డివిజన్ పరిధిలోని ప్రభుత్వానికి చెందినటువంటి 600 గజాల స్థలాన్ని ఒక ప్రజాప్రతినిధి అనుచరుడు రెవెన్యూ భూమిని కబ్జా చేస్తే పట్టించుకునే అధికారులు కరువయ్యాలని బస్తీవాసులు వాపోతున్నారు. ఇదివరకే కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓలకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఇక మంచిర్యాల జిల్లాలోని నెన్నెల్ల మండలం కొత్తపల్లి ప్రాంతంలో అటవీశాఖ మహిళా అధికారిపై 4 దుండగులు దాడి చేశారు. బీట్ ఆఫీసర్ స్వప్నపై కారం చల్లి దాడి చేశారు. కొత్తపల్లి ప్రాంతంలో పాడు భూములున్నాయి. ఈ భూములను స్థానికులు సాగు చేసుకుంటున్నారు. ఈ భూముల్లో మామిడి చెట్లను నాటారు. ఈ క్రమంలో అటవీశాఖ అధికారులు, సాగుదారులు మధ్య వివాదం జరిగింది. అధికారులు మామిడి మొక్కలను తొలగించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితులు ఇవాళ గ్రామానికి వెళ్లిన అటవీశాఖ అధికారులపై రాళ్లు రువ్వి కారంతో దాడి చేశారు. ఈ ఘటనలో ఫారెస్ట్ బీట్ అధికారి స్వప్నకు గాయాలయ్యాయి. చెయ్యి, మెడపై గాయాలయ్యింది. దీంతో ఆమెకు బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సాగు చేసుకుంటున్న భూమిలో పెరిగిన మామిడి చెట్లను నరికేశారని దాడి చేసిన అధికారులు ఆరోపించారు. అయితే ఆ భూమి అటవీ శాఖకు చెందిన భూమి అని అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన అనేక సార్లు నోటీసులు ఇచ్చామని వారు స్పందించకపోవడంతో మొక్కలను తొలగించినట్లు అధికారులు చెప్పారు. దాడి ఘటనకు సంబంధించిన అటవీ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక మహబూబాబాద్ గూడూరు మండల కేంద్రంలో స్థానిక గంగా వైన్స్ లో మద్యాన్ని అధిక ధరలకు ఎందుకు అమ్ముతున్నారు అని అడిగిన మద్యం ప్రియుడిని బీర్ బాటిల్తో కొట్టి గాయపరిచాడు గంగా వైన్స్ నిర్వాహకుడు. దీంతో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక కార్తీక మాసంను పురస్కరించుకొని శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్ల ఆలయ ప్రాంగణంలో ఆకాశ దీపం వెలిగించారు. కార్తీక మాసం ముగింపు వరకు కూడా ప్రతిరోజు ఈ దీపాన్ని వెలిగించడం జరుగుతుంది. ఆలయ ప్రధాన ధ్వజస్తంభానికి పై భాగంలో
ఈ ఆకాశ దీపం నెలకొల్పబడింది. ప్రతిరోజు కూడా ధ్వజస్తంభం వద్ద ఆకాశ దీపం వెలిగించడం జరుగుతుంది. ఆకాశ దీప ప్రజ్వలనకు ముందుగా అర్చక స్వాములు సంకల్పాన్ని పఠించారు. తర్వాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని గణపతి పూజ జరిపించిన అనంతరం దీప ప్రజ్వలన, దీపారాధన నిర్వహించబడతాయి. ఆకాశ దీపాన్ని వెలిగించిన చూసిన సకల పాపాలు నశించి పుణ్యం కలుగుతుందని, ఆయురారోగ్యాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. వదండి ఆయన అక్కడ కమ్యూనిటీ అక్కడ పెడుతున్నాడు. अयनते परायणे दूर्वारो हन्तपुष्णे सदाश्च पुण्डरीका समुद्रश्च गृहाय मे देवसमित्ते नमः रुद्रस्य देवसमित्ते नमः उग्रस्य देवसमित्ते नमः ओम भीम देवे नारागंधे सदम्रमाक्षय सर्वदेवानां धूपोऽयं प्रतिष्ठिताम् प्रचोदया सत्यं दट्टे अर्वन्द्वा सत्यर्पणम् पूर्णं ददाति मधव्योधानेति एकधा ब्रह्मण उपर्दे कथैव यजमाना इस्तेजो ददाति शुद्धायुपेन पार्वती पदय हर हर महादेव
ఇక అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో గత 5 రోజులుగా వచ్చే రోగులను మల్లిక అనే మహిళ భయభ్రాంతులకు గురి చేస్తోంది. నా వంటిలో యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడని, ఆసుపత్రి వార్డ్స్లో దయ్యాలు ఉన్నాయని రోగులకు చెబుతూ అందరికీ ప్రార్థన చేస్తానని చెప్పి రోగులను భయపెట్టి దొరికినంత దోచుకుంటుంది. ఆసుపత్రిలో ఇంత జరుగుతున్నా వైద్యులు కానీ అధికారులు కానీ పట్టించుకోవడం లేదని ఆసుపత్రికి వచ్చే రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ రకాల చాట్ల మరో పరచుకోమని మీ పాదం పట్టుకుని నేను ప్రార్థిస్తున్నానయ్యా. పరలోకమ తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం మాకు వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుగాక. మాకు కావాల్సిన అడిగిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల తప్పిదం చేసిన వారిని క్షమించినట్టు మా తప్పిదనాన్ని క్షమించి మమ్మల్ని శోధనలో పడనిక కీడు నుండి తప్పించుము. రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తమే జయం, యేసు రక్తమే జయం. అపవాది క్రియలనంత కాలన నాశనం, సైతానంత కాలన నాశనం. హల్లెలూయా, హల్లెలూయా. మీ యందునను మకాసన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల తప్పిదం చేసిన వారిని క్షమించండి. మా తప్పిదం క్షమించి మమ్మల్ని శోధనలో పడనిక కీడు నుండి తప్పించుము. రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తమే జయం, యేసు రక్తమే జయం. అపవాది క్రియలనంత కాలన నాశనం, సైతానంత కాలన నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నీవే సహవాసం సదా పూజలు కాక. సకల మహిమ నా యేసుకే కలుగు. రబ్బు జాతన దియా సియా దియా సి బా 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 ప్రైజ్ ల షందరియా రామ షందరియా రహది షందరియా వరపా షందరియా లవా శివ తురా లవా శివ రియా సియా లవా శివ తురా అవును తండ్రి నిత్యముగా లేవనెత్తే దేవుడు రబ్బే లస్సే నషా బా 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 రామ షందల్ హదల్ రియా సియా రిబో 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 కందల షందరియా రూహనేకనే శ్రీ అందన రేలా మాకనేనా ఓ సదల్ పరాన రవశల దియా రవశకల దియా రాహే దవేన శల రామశందరియా మనకి శక్తి దియా రవశల దియా రవశల దియా నువ్వు ప్రార్థన చేయని ప్రతి ఒక్కరు ఉపదిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవా, ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. ఆకాశమంతా శక్తినిచ్చి ఉన్నావు, ప్రపంచమంతా దహించే శక్తినిచ్చి ఉన్నావు. నీకు నేను సదాతోడే ఉంటానని వాగ్దానం ఇచ్చిన దేవా, ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. మోషేకి ఇచ్చిన తలాంతి ఇచ్చి ఉన్నావు. అపోస్తలుల కాలంలో జరిగిన అద్భుతాలు జరిగిస్తానన్నా. ఇస్సాకు దేవుని, అబ్రహాము దేవుని, యాకోబు దేవుని, నేను నీ యెహోవా దేవుడని మాట్లాడిన దేవా, ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. ఇక నవీపేట తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల వసతి గృహంలో విద్యార్థినులకు తాగేందుకు శుద్ధి చేసిన మంచినీరు లేదంటూ విద్యార్థుల తల్లిదండ్రులు నిజామాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. నవీపేట మండలం పోతాగల్ గ్రామంలోని బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వసతి గృహం శిథిలావస్థకు చేరడంతో తాత్కాలిక అద్దె పద్ధతిలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక నగర్లో కొనసాగిస్తున్నారు. ఈ వసతి గృహానికి ఆర్ఓ నీటి శుద్ధి వ్యవస్థ మంజూరు అవ్వడంతో బయట నుండి కొనుగోలు చేస్తున్న శుద్ధి చేసిన తాగునీటి సరఫరాను నిలిపివేసినట్లు పాఠశాల ప్రిన్సిపల్ పద్మ తెలిపారు. అయితే ఆర్ఓ నీటి శుద్ధి కేంద్రం నిర్మాణం పూర్తయ్యే వరకు పిల్లలకు శుద్ధి చేసిన మంచినీటిని కొనుగోలు చేసి ఇవ్వాలని విద్యార్థినుల తల్లిదండ్రులు జిల్లా జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. విద్యార్థినుల పట్ల మరియు వారి తల్లిదండ్రుల పట్ల ప్రిన్సిపల్ దురుసుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బంగారు తెలంగాణలో కనీసం చదువుకునే పిల్లలకు శుద్ధి చేసిన తాగునీరు అందుబాటులో లేకపోవడం విచారకమన్నారు. పాఠశాల వసతి గృహంలో నీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మించే వరకు అధికారులు శుద్ధి చేసిన నీటిని విద్యార్థులకు అందించాలని కోరారు. ఇప్పుడు ఇంతకుముందు నవీపేట గురుకుల సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల నవీపేట పోతాంగల్లో రన్ అవుతుండే. దాన్ని రీసెంట్గా మొన్న 2 years కింద నిజామాబాద్ వినాయక్ నగర్ నారాయణ కాలేజీలకు మార్చడం జరిగింది. నవీపేటలో ఇంతకుముందు పోతాంగల్ రన్ చేసేటప్పుడు కూడా వాటరు జనరల్ వాటర్ పెడితే మేము పేరెంట్స్మే చందాలు చేసుకొని మినరల్ వాటర్ కూడా తెప్పించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మేమే పెట్టిస్తామని చెప్పేసి వాళ్ళు అంటే ఓకే అని అన్నాము. దసరా సెలవులకు ఎప్పుడైతే వాళ్ళ పిల్లలు ఇంటికి వెళ్ళి వచ్చినారో
అప్పటి నుండి జనరల్ వాటరే ఇస్తున్నారు. ఇదేమని మేము ప్రశ్నిస్తే వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ కారణం అంటే బిల్లులు రావడం లేదు, ఆర్సీఓ దగ్గర బిల్లులు అయిపోయినాయి, మా బిల్లులు రాంది మేము ఎక్కడి నుంచి తెప్పియాలని అంటున్నారు. సరే మేడం, మరి మీరేం తాగుతున్నారు, మరి మీరైతే మరి ఏ వాటర్ తాగుతున్నారంటే మేము డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నామని అంటున్నారు. అంటే దీని ఉద్దేశం ఏంటంటే పిల్లలు మరి ఎవరు లేని అనాథాల ఎట్లా, మరి డబ్బులు వీళ్ళకై ఉన్నాయా, మరి పిల్లల తల్లిదండ్రులు కనీసం మినరల్ వాటర్కి ఇచ్చే పరిస్థితులు మేము లేమా అని చెప్పి మాకు బాగా శోచనీయంగా అనిపిస్తున్నది. దానికి మెనూ ప్రకారంగా ఫుడ్ కూడా పెట్టడం లేదు. మెనూ గురించి ప్రశ్నిస్తే మీరేందని చెప్తున్నారు. సెలవులకు పోతే కొంతమంది పేరెంట్స్కి ఫోన్లు కూడా చేయలేదు. ఈరోజు రీఓపెనింగ్ స్కూల్ ఖచ్చితంగా రావాలని క్లాస్ టీచర్స్ బాధ్యత ఉంటుంది చెప్పడం. కొంతమంది పేరెంట్స్ చెప్పలేదని చెప్పి నాకు ఫోన్లు చేస్తే నేను అడిగితే వాళ్ళందరి నుంచి మీరు వకాల్తా తీసుకున్నారా ఏంది, మీరేకేంది అడుగుతున్నారు, మీ అమ్మాయికి చెప్పినామా లేదా, అంతే దర్శాలు అదే చూసుకోవాలా మీరు అని చెప్పి ఆమె ఇష్టం వచ్చినట్టు మన పద్మావతి మేడం ప్రిన్సిపాల్ గారు ఇర్రెస్పాన్స్గా సమాధానం చెప్పడం జరుగుతున్నది. ఏ విషయంలో ఆమెను ఇది చేసినా పిల్లలు సెకండ్ సాటర్డే రోజు ఈవెన్ మనం సెకండ్ సాటర్డే రోజు పోయి పిల్లలకి ఏదన్నా టిఫిన్ అది పెట్టి ఇచ్చి రావాలన్నట్టు కూడా మెస్లకు అలౌడ్ చేయదు. మెస్లకు ఎందుకు అలౌడ్ చేయడం మేడం, అది పిల్లలే కదా మెస్సు, ఏమన్నా గలీజ్ అయితే కూడా మేము అంట్లోకి ఇంట్లో ఏమన్నా ఉంటే నూకేసిపోతాం కదా అంటే వర్షంలో అయినా సరే తడుచుకుంటే చెట్ల కింద ఆడ ఉండాల్సిందే కానీ లోపల మెస్లకు కూడా అలౌడ్ చేయదు. ఇదేమనంటే అదంతే ఉంటుంది, అది అట్లనే మేము మళ్ళీ ఎవరు మీరు కడిగిపోతారని చెప్పేసి ఇవే మాటలు మాట్లాడుతుంది. ఈ పిల్లలు కూడా ఏదన్నా చెప్పి మీరు గట్టిగా మేము అడగాలని అనుకుంటే పిల్లలను కూడా వీళ్ళు బెదిరిస్తున్నారు. ఎవరు మీరేం అడగకండి తాతయ్య, మీరేం అడగకుండా నాన్న అని చెప్పేసి ఎవరు ఉంటే వాళ్ళకు సమాధానం చెప్తున్నారు. ఏం అడగకండి, మీరు పోయిన తర్వాత మాకు మళ్ళీ ఇది చేస్తారని చెప్పి. బాత్రూంలు అవి కూడా బాగాలేవు. ఈ విషయం పైన ఈరోజు చూసి గత 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి చూసి కూడా మేము విసిగినాం. దాంతో ఈరోజు మన కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వాళ్ళు నవపేట స్కూల్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాము. ఇక్కడ ఏంటంటే నవపేట స్కూల్లో వాటర్ రావడం లేదు, మినరల్ వాటర్. వాళ్ళంటే టీచర్స్ తెప్పించుకొని తాగుతున్నారు. మన పిల్లలకేమో వాటర్ తాగడానికి తీసుకురావడం లేదు, బడ్జెట్ అది ఇది అనేసి మాట్లాడుతున్నారు. టీచర్ గారిని అడిగితే ఏదైనా సమస్య పద్మ ప్రిన్సిపాల్ మేడం నవపేట పాఠశాల వినాయక్ నగర్ నారాయణ కాలేజ్లో ప్రెసిడెంట్ స్కూల్ ఉంది. ఇప్పుడు ప్రెసిడెంట్గా దాంట్లో నడుస్తుంది. ఏమన్నా అంటే ఆరో ప్లాంట్ రావట్లేదు, అది ఇది లేదు, మనకు బడ్జెట్ లేదు అనేసి చెప్పడం జరుగుతుంది మేడం గారు. మెనూ ప్రకారంగా ఫుడ్ లేదు సరిగా, పిల్లల్ని బెదిరించడం అలాంటివి అన్నీ జరుగుతున్నది. అది ఏదో సరిగా చేయండి అనేసి నేను మనవి చేసుకున్నాను. కలెక్టర్ ఆఫీస్లో ఒక ఫోటో పేపర్స్ ఇచ్చాము, వినతి పత్రం ఇచ్చి సార్ని కలవడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో దయ్యం ఉందంటూ మహిళా పూజలు. భయాందోళనకు గురవుతున్న రోగులు పట్టించుకొని ఆసుపత్రి సిబ్బంది. చిన్నారి కోరికను తీర్చిన రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్. బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న రమ్యకు పోలీస్ కమిషనర్గా బాధ్యతలు. ఉన్నదంతా ఊడ్చుకొని తల్లిని నడి రోడ్డుపై వదిలేసిన తనయులు. వరంగల్ జిల్లా కాశీబుగ్గలో ఘటన. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.